3-4 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే ముందు బాధ కలుగుతుంది, ఆవేదన, ఆక్రోశం, ఆ తర్వాత ఆగ్రహం. మామూలు ఆగ్రహం కాదు, ఒళ్ళు మండిపోతుంది. మనం ప్రజాస్వామ్యం మనం డిక్లేర్ చేసుకొని రిపబ్లిక్ డే మననే అయిపోయింది. ఒక రిటర్న్ రాజ్యాంగం, ప్రపంచంలోనే అత్యుత్తమమైన దానిగా పరిగణించబడే భారత రాజ్యాంగం. అది ఇచ్చే హక్కులు, వ్యవస్థలకున్న అధికారాలు, పరిమితులు, ఇవి రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ వ్యవస్థలు సరిగా ఉంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. అవి సరిగా ఉన్నాయనే విశ్వాసమే సామాన్య ప్రజలను ఎలాంటి భయము లేకుండా నిశ్చింతగా ఉండడానికి దోహదపడుతుంది, ఉపయోగపడుతుంది. అది ఒక్కసారిగా ఇట్లా తీసేసినట్టు అయింది. ఎందుకు చెప్తున్నామంటే 3-4 రోజులుగా మొదలుపెట్టి మొన్న సాయంత్రం గుంటూరులో 5:30 గంటల 6 గంటల పాటు పోలీసుల భద్రత మధ్య మౌన ప్రేక్షకులు కూడా కాదు, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తుండగా 1000 నుంచి 1500 మంది బ్యాచ్లు, వాళ్ళెవరు కార్యకర్తలు కాదు, గూండాలు, పచ్చి గూండాలు. తెలుగుదేశం పార్టీ గూండాలు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, లేదా ఆయన పుత్రరత్నం, లేదా ఆ పార్టీ ప్రోత్సహించిన ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ బ్యాచ్ కావచ్చు. గుంటూరులో ఏం చేశారనేది మొత్తం ప్రపంచమంతా చూసింది. అది చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎక్కడైనా ఒక గుంపు చేరితే చెదరు చేసే పోలీసులు అక్కడ ఆ గుంపు చేరడమే కాకుండా రాళ్లతో పెట్టి తీరిగ్గా కొట్టుకుంటూ, గుణపాలు తెచ్చి పొడుస్తూ, పెట్రోల్ బాంబులు తెచ్చి వేస్తూ ఉంటే వాళ్ళకు రక్షణగా నిలబడి, అంబటి రాంబాబు ఇంటి దగ్గర గురించి చెప్తున్నా, దాన్ని ప్రశ్నించడానికో లేదా అంబటి రాంబాబు గారిని కలవడానికో వెళ్ళాలని చూసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఆ గూండాలు దాడి చేస్తుంటే వీళ్ళకే సర్ది చెప్పి, వద్దులే మీరు వీళ్ళతో ఎందుకు, వెళ్ళిపోండి అని పంపించేసి ఉన్నత పోలీసు అధికారులను కాంటాక్ట్ చేసి, అయ్యా ఏం జరుగుతుంది కొంచెం చూడండి, పొరపాటున ఏదైనా జరిగితే ప్రాణాలకే హాని ఉంది, మా నాయకుడి ప్రాణాలకు హాని. అక్కడ మైనారిటీ మహిళ, మా గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జి ఫాతిమా గారు కూడా ఉన్నారు. ఇలాగే వాళ్ళే కాకుండా మా పార్టీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఇది ఉంది కాబట్టి మీరు కొంచెం చొరవ తీసుకోండి నేను చెప్దామని మా నాయకులు ప్రయత్నం చేస్తే ఉన్నతాధికారులు ఒక్కరు దొరకకుండా ఫోన్ కాంటాక్ట్లో కూడా వ్యక్తిగతంగా కలుద్దామని పోతే ఎస్పీ వెళ్ళిన వాళ్ళలో మాజీ హోంమంత్రి, మహిళా నాయకురాలు సుచరిత గారు కూడా ఉన్నారు. మా ప్రభుత్వ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన సుచరిత గారు కూడా ఉన్నారు. 40 నిమిషాల పాటు దర్శనం ఇవ్వకపోగా ఆఖరణ పోయి అడిషనల్ ఎస్పీని కలవమని వాళ్ళు చెప్పి రోడ్డు మీద నిలబెట్టి, లోపలికి ఏదో వచ్చి వెయిటింగ్ ఇది కూడా కాదు, గేట్ లోపలికి రానికుండా నిలబెట్టి 40 నిమిషాల తర్వాత అడిషనల్ ఎస్పీకి 10:30కు అంబటి రాంబాబు అక్కడి వాళ్ళకే ఓపిక నశించింది. ఎంతసేపు మనం భజన చేస్తా, ఈ రాళ్లతో కొడతా కూర్చుంటాము, లేకుంటే వీళ్ళను ఇది ఇస్తా కూర్చుంటాము అనుకున్నారు. ఎందుకో తెలియదు కానీ ఇంకా చాలా అనుకున్నట్టున్నారు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాక అప్పుడు పోలీస్ అధికారులకు మళ్ళీ వాళ్ళ ఫోన్లకు ప్రాణం వస్తుంది, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. రాంబాబును ఎవరైతే విక్టిమో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. సరే, ఆయనకు రిమాండ్ కూడా వేసేశారు. అది జరిగి నిన్న మేమందరం అక్కడికి వెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి ఏం జరిగిందని చూసి, ఏమి ఇంత ఘోరం జరిగింది, అందరూ రెసిడెన్షియల్, అది ఎవరికైనా జరగచ్చు రేపు, బహుశా వీధి అంతా అందులో టీడీపీ వాళ్ళు కూడా ఉండొచ్చు, ఆ ఇళ్ల పక్కన వాళ్ళు ఇంకొకరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండొచ్చు, టీడీపీ వాళ్ళు ఉండొచ్చు, లేదా ఏమి రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు ఉండొచ్చు, ఎవరు అభిమానులు కాని వాళ్ళు. అక్కడే ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఆఫీసు, అక్కడ అంతా పెట్టుకున్న దగ్గర
ఒక సెక్యూర్డ్ ప్లేస్గా ఉండాల్సిన దగ్గర 5:30 గంట పాటు పోలీసుల సమక్షంలో, పోలీసుల ఆధ్వర్యంలో అధికార పార్టీ గుండాలు రెచ్చిపోయి అటాక్ చేసి జరగడం అనేది బహుశా చరిత్రలో ఎక్కడా విని ఉండం.